ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేసింది. దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చేదోడుగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అరకు కాఫీ టేస్ట్ చూపించేందుకు పార్లమెంట్లో స్పెషల్ కౌంటర్నే ఓపెన్ చేశారు. అలానే ప్యారిస్లో ఒక అరకు కాఫీ కేఫ్ని ఓపెన్ చేశారు. అలానే దేశంలో ముంబైలో కానీ బెంగళూరులో కానీ ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఉంది. దీన్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లేటువంటి క్రమంలో మరొక ప్రణాళికను ఆవిష్కరిస్తున్నారు. అరకు కాఫీ విశాఖపట్నం గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి గిరిజన రైతులే పండించినటువంటి కాఫీ ధాన్యాలు. ఇవి ఫస్ట్ ఆర్గానిక్ స్పెషాలిటీ కాఫీ విత్ నో ఇంటర్మీడియటరీస్ ఫ్రమ్ సీడ్ టు కప్. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఇది రోస్టెడ్ ఇన్ ప్యారిస్. అక్కడ అందుకనే ఓపెన్ చేశారు. దీని ప్యాకేజింగ్ కూడా చాలా స్టైల్గా డిజైన్ చేశారు. చాలా మందికి ఇంట్రెస్ట్ పుట్టించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అరకు కాఫీ యూరోప్లో ఏ విధంగా సేల్ చేయాలనే దాని మీద చూస్తే కనుక ఇది అరకు కాఫీ యూరోప్లో మెయింటైన్ చేస్తున్నటువంటి వెబ్సైట్. అంటే ఒక గిరిజన కార్పొరేషన్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి గిరిజన కార్పొరేషన్ ఈ రేంజ్లో మెయింటైన్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కాఫీ బోర్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కాఫీ బోర్డు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అరకు కాఫీ రుచుల్ని మరింత శ్రేష్టంగా మలచడానికి ఏం చేయాలి దీనిపైన అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని అరకు వ్యాలీకి పంపించారు. సో ఇది కేంద్ర బోర్డు గురించి తెలుసు. మన పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్గా ఉన్నారు. అలానే ఈ బోర్డు చైర్పర్సన్గా ఉన్నటువంటి జతిన్ ప్రహ్లాద స్టేట్ మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే సహాయ మంత్రి. సో వీళ్ళు ఒక టీంని అపాయింట్ చేశారు. ఈ టీము అరకు వ్యాలీలో పర్యటిస్తోంది. సో వీళ్ళు కాఫీ గింజలు ఏ విధంగా పండిస్తున్నారు, కాఫీ గింజలు పండించడంలో వీళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని అధ్యయనం చేశారు. వాటిని ప్రాసెస్ చేయడంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, దీన్ని చూసి తర్వాత ఈ కాఫీ గింజలను ఎలా మీరు ఫ్రై చేస్తే దాన్ని బట్టి వచ్చే క్వాలిటీని బట్టి టేస్ట్ వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో అరకు బోర్డుకి అప్పగిస్తారు. దీనిలో ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఏ విధమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. వీటి ద్వారా వరల్డ్ వైడ్గా వస్తున్నటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి అరకు కాఫీ గుమ్మగుమ్మలు ఏమాత్రం మిస్ అవ్వకుండా మన కప్పులోకి వచ్చేందుకు ఏం చేయాలి, ఇది ప్రపంచ వ్యాప్తంగా కాఫీ లవర్స్ని ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో స్లోగా ట్రెండ్ అవుతూ అరకు కాఫీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకనే మోడర్న్ స్టైల్ కేఫ్లు పెట్టడానికి కూడా చాలామంది పోటీ పడుతున్నారు. అరకు కాఫీని కాపీ చేస్తూ చాలా బ్రాండ్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లోకి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాఫీ బోర్డుని ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాఫీ బోర్డు దీనిపైన సమగ్ర అధ్యయనం చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. సో వీళ్ళు ఇచ్చేటువంటి అంటే మార్పులు చేర్పులు తీసుకురాబోయేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, రాబోయే రోజుల్లో అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాలి. ఖచ్చితంగా మనం ఆల్ ది బెస్ట్ చెప్పాల్సినటువంటి విషయం, మన గిరిజన ప్రజలు పండించినటువంటి పంటలని వాటి నుంచి తీసినటువంటి కాఫీ గింజలు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటాయంటే అది తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణమైన విషయం.